తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అనసూయ సీతక్క దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తున్నారు. ఇంద్రవెల్లి మండలం అమరవీరుల స్తూపం వద్ద చేపడుతున్న బహిరంగ సభకు సంబంధించి పనులను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించి పలు సూచనలు చేశారు. ముందుగా సీఎం నాగోపా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. దర్బార్ హాల్లో అధికారులతో సమావేశమై అక్కడ నుండి నేరుగా ఇంద్రవెల్లి మండలంలోని అమరుల స్తూపం వద్ద స్మృతివనం ఏర్పాటుకు భూమి పూజ చేస్తారు. ఆ తర్వాత బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ కార్యక్రమాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన ఏర్పాట్లను చేస్తున్నారు. ఇంద్రవెల్లి వేదికగా అభివృద్ధి కార్యక్రమాలకు అడుగులు పడబోతున్నాయని మంత్రి సీతక్క తెలిపారు. అయితే అమరుల స్ఫూర్తిగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని, ఆమె నెరవేరుస్తామని చెప్పారు మంత్రి సీతక్క. తోటి అభివృద్ధిని కూడా అభివృద్ధిలో అట్టడుగున్నటువంటి ఆదిలాబాద్ జిల్లా నుంచి అభివృద్ధిని ప్రారంభించేటువంటి బహిరంగ సభ రేపు 1:30 నుంచి మరి 4 గంటల వరకు ఇక్కడ జరగబోతుంది. ఇచ్చిన మాట ప్రకారం మొదటి అభివృద్ధి కార్యక్రమాలు, అదే విధంగా ఇచ్చిన మాట నిలబెట్టుకునే కార్యక్రమంలో ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం దగ్గర మరి నివాళులర్పించి స్మృతి వనంగా కూడా